आंध्र प्रदेश में वजीर लोकेश ने कानून साज कौंसिल में बताया कि रियासती हुकूमत तल्लीकी वंदनम यानी माँ को सलाम स्कीम के तहत हर बच्चे पर माँ को 15,000 रुपये फराहम कर रही है। उन्होंने बताया कि सफाई मुलाजमीन, आशा वर्कर्स और आंगनवाड़ी वर्कर्स को स्कीम का फायदा दिया जाएगा। लोकेश YSRCP के एक रुकन की तरफ से पूछे गए एक सवाल का जवाब दे रहे थे। उन्होंने कहा कि पिछली जगन हुकूमत माँ को माली फ़ायदा देने की स्कीम की हद मुकर्रर थी, लेकिन अब जितने भी बच्चे होंगे उनके लिए माली इमदाद दी जाएगी। తల్లికి వందనం జియో 26 అధ్యక్ష 12/6/2025లో పేజ్ నంబర్ 4 అధ్యక్ష హౌస్లో సబ్మిట్ చేస్తున్నా. దాంట్లో చాలా స్పష్టంగా anyone among the household members employed in any central state government service PSU or getting government pension post retirement are not eligible. Sanitation workers are exempted in totality. అధ్యక్ష నేను కొంచెం మిస్రీడ్ చేశాను, my apologies అధ్యక్ష. Sanitation workers are exempted and all employees getting less than 10,000 salary per month in rural areas and less than 12,000 month in urban areas are exempted. శానిటేషన్ వర్కర్స్ కి 100% ఎగ్జంప్షన్ ఇచ్చారు అధ్యక్ష. జియో మీకు ఇప్పుడే ఇంకా ఉన్నప్పుడు దానికి 12,000 10,000 అనే అదర్ ఎంప్లాయీస్ అధ్యక్ష, అదర్ ఎంప్లాయీస్ అధ్యక్ష. ఇది ఇప్పుడు నేను హౌస్ కి ఇస్తాను. అదేవిధంగా అధ్యక్ష గౌరవ ఎల్ఓపి గారు అడిగారు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ ఎగ్జాక్ట్ నంబర్స్ నా దగ్గర లేదు అధ్యక్ష, దాని గురించి నేను ఎల్ఓపి గారు పంపిస్తాను. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులని వచ్చేసినాయి అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష మేము ఒకటి డిస్కషన్ చేస్తున్నాం, ఫైనాన్స్ మంత్రి గారు కూడా ఉన్నారు. ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్ వచ్చి నన్ను కలిసారు అధ్యక్ష. అది కూడా మమ్మల్ని కూడా ఎగ్జామ్ చేయమని వాళ్ళు కోరుతాం జరిగింది అధ్యక్ష. आंध्र प्रदेश के वजीर तालीम नारा लोकेश ने वाज़ेह किया कि हुकूमत फीस रीइंबर्समेंट बकायाजात खुली बहस के लिए तैयार है। उन्होंने कहा कि साबिक़ा YSRCP दौरे हुकूमत में 4,000 करोड़ रुपए के बकायाजात अदा नहीं किए गए, जबकि मौजूदा हुकूमत ने 24 और 25 में 1,200 करोड़ रुपए जारी किए हैं। नारा लोकेश ने इल्ज़ाम लगाया कि YSRCP के अरकान इस मामले पर ऐवान को गुमराह करने की कोशिश कर रहे हैं। ఫీ రీయింబర్స్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం దిగిన టైంకి ఎంత ఫీ రీయింబర్స్మెంట్ పెండింగ్ ఉంది అధ్యక్ష? 4,000 కోట్లు పెండింగ్ ఉంది. కోవిడ్ అప్పటి నుంచి మీరు పెండింగ్ పెట్టిపోయి మీరు అధ్యక్ష కోవిడ్ అప్పుడు 644 కోట్లు ఎగ్గొట్టారు అధ్యక్ష. ఆర్టీఎఫ్ కింద 3,000 కోట్లు పెండింగ్, ఎంటీఎఫ్ కింద 8,900 కోట్లు పెండింగ్. చెప్పిన చాలా ఇంపార్టెంట్ 24-25 చూస్తే మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,200 కోట్లు రిలీజ్ చేశాం. పెండింగ్ ఉన్న 1,400 కోట్లు వచ్చే 3 నెలలు మేము రిలీజ్ చేస్తాం. మీరు 4,000 కోట్లు బకాయిలు పెట్టి మీరు మాట్లాడితే ఎట్లమ్మా? 4,000 crores 4,000 కోట్లు మీరు బకాయిలు పెట్టిపోయి మీరు మాట్లాడుతారు. 4,000 crores పెండింగ్ పెట్టారు. మీరు మంత్రి ఉన్నప్పుడు 4,000 కోట్లు బకాయిలు పెట్టిపోయి మీరు మమ్మల్ని అంటారు. आपको रखे बाखबर। देखिए मुंसिफ टीवी, लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब कीजिए। स्क्रीन पर दिया गया बटन जरूर दबाइए।